హాయ్! హలో! ఈరోజు వీడియోలో మనం చిట్టి కాకరకాయలతో కాకరకాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కాకరకాయలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ కాకరకాయలు అనేవి అన్నీ ఒకేలాగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని కొద్ది కొద్ది కాకరకాయలు వేసుకొని వేయించుకుందాము. అన్నీ ఒకేసారి వేయకూడదండి. ఎందుకంటే క్రిస్పీనెస్ అనేది రాదు. మనం కొంచెం కొంచెంగా వేయించుకుంటే ముక్కలు మనకు క్రిస్పీగా వస్తాయి. చిన్నపిల్లలు కాకరకాయ తినడానికి ఇష్టపడరు కదండీ! ఇలా ఒకసారి చేసి పెట్టండి కాకరకాయ కారము. మళ్ళీ మళ్ళీ అడుగుతారు వాళ్ళు చెయ్యమని. అన్ని ముక్కల్ని కూడా ఇలాగే వేయించి మనం పక్కన పెట్టేసుకుందాము. నేను ఒక పిరికెడు పల్లీలు తీసుకున్నానండి. నా దగ్గర కరివేపాకు లేదు. కరివేపాకు తీసుకోవట్లేదు. కరివేపాకు ఏస్తే కూడా చాలా బావుంటుంది. పల్లీలు కొద్దిగా వేయించుకుందాము. చూసారు కదా! పల్లీలు కూడా కలర్ చేంజ్ అయ్యాయి. ఇవి ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకుందాము. మనం వేయించి పెట్టుకున్న కాకరకాయల్ని మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము. ఈ మిక్సీ గిన్నెలోకి అన్నీ ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. దీంట్లోకి ఒక 2 స్పూన్ల కారము, అలాగే మీ రుచికి సరిపడా సాల్టు, ఒక 7-8 ఎల్లిపాయలు, అలాగే కొద్దిగా జీలకర్ర, వీటన్నిటిని మనం మిక్సీ పట్టేసుకుందాం. పల్లీలు పక్కన ఉంచండి. పల్లీలు వేసుకోవద్దు దీంట్లో. వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కలుపుకుందాము. అంతే అండి, చాలా సింపుల్‌గా కాకరకాయ కారం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్! హలో! ఈరోజు వీడియోలో మనం చిట్టి కాకరకాయలతో కాకరకాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కాకరకాయలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ కాకరకాయలు అనేవి అన్నీ ఒకేలాగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని కొద్ది కొద్ది కాకరకాయలు వేసుకొని వేయించుకుందాము. అన్నీ ఒకేసారి వేయకూడదండి. ఎందుకంటే క్రిస్పీనెస్ అనేది రాదు. మనం కొంచెం కొంచెంగా వేయించుకుంటే ముక్కలు మనకు క్రిస్పీగా వస్తాయి. చిన్నపిల్లలు కాకరకాయ తినడానికి ఇష్టపడరు కదండీ! ఇలా ఒకసారి చేసి పెట్టండి కాకరకాయ కారము. మళ్ళీ మళ్ళీ అడుగుతారు వాళ్ళు చెయ్యమని. అన్ని ముక్కల్ని కూడా ఇలాగే వేయించి మనం పక్కన పెట్టేసుకుందాము. నేను ఒక పిరికెడు పల్లీలు తీసుకున్నానండి. నా దగ్గర కరివేపాకు లేదు. కరివేపాకు తీసుకోవట్లేదు. కరివేపాకు ఏస్తే కూడా చాలా బావుంటుంది. పల్లీలు కొద్దిగా వేయించుకుందాము. చూసారు కదా! పల్లీలు కూడా కలర్ చేంజ్ అయ్యాయి. ఇవి ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకుందాము. మనం వేయించి పెట్టుకున్న కాకరకాయల్ని మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము. ఈ మిక్సీ గిన్నెలోకి అన్నీ ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. దీంట్లోకి ఒక 2 స్పూన్ల కారము, అలాగే మీ రుచికి సరిపడా సాల్టు, ఒక 7-8 ఎల్లిపాయలు,